అలా ఎంత పని జరిగిందన్నా, పెద్దలకు తెలిస్తే నన్ను చంపేస్తాడన్నా. అలా నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. నిన్ను అది మ్యాటర్. యాక్సిడెంట్ లో తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎట్టాడు. కోమా నుంచి వాళ్ళ తమ్ముడు బయటకు రాగానే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఖాయం. ఆ అమ్మాయి చుట్టూ తోగ తిప్పుతున్న ఇలాంటి వాడిని తలకాయ తీసేయడం కూడా అంతే ఖాయం. అనవసరంగా బుక్ అయిపోయాడు నన్నయ్య. జాగ్రత్త నాన్న, ఎక్స్ట్రా చేస్తే ఇక్కడ శాలరీలు ఉండవు. ఏదో తెలియక ఇటు వచ్చానన్నయ్య. శంకర్ అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పకే. ఫస్ట్ టైం కాబట్టి పర్సనల్ గా మేనేజ్ చేసి వదిలేస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. పైకి అలాగే ఉంటాను, లోపల ఇంకోడు ఉన్నాడు, వాడు అన్నయ్య కన్నా డేంజర్. అబ్బే, మళ్ళీ అమ్మాయి రూమ్ సరౌండింగ్స్ లో కనపడ్డావునుగో ఇక మాటలుండవు, మడ్రే. అదే పని మీద ఉంటానన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అదే పని మీద ఉంటాడా? ఏ పని మీద ఉంటాడు? వీడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. వీడి మీద ఒక లుక్ వేసి ఉంచాలి. ఒరే లచ్చిగా ఇలా రసనా. నువ్వా? ఎందుకు చెవికిడికి? నీకోసమే. నా కోసమా? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఏంటది? ఐ లవ్ యూ ఆర్ ఐ టు. అది జన్మలో జరగదు. మరో జన్మ గురించి మనకు అంత నమ్మకం లేదులే గానీ చెప్పే. అది జరగదు. జరిగేది అదే. టైం వేస్ట్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఆ ఒక్క మాట చెప్పు. ప్రాబ్లమ్స్ అనేది నీ పక్కకు కూడా రావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు. నీ మీద మనసు పడి శంకర్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. వస్తే పెళ్లి, లేకపోతే అంతా తెలిసే వెంట పడుతున్నావా? బయోడేటా తెలియకుండానే నేను నిన్ను ప్రేమించాను. తెలిసాక ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిస్తున్నా. వాళ్ళని ఇక్కడ చూసారంటే చంపేస్తారు. చావ్ అనేది వాడు డిసైడ్ చేస్తాడు, వీడు కాదు. నా వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇష్టపడింది కష్టంలో ఉందని తెలిసి మగాడు ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతే వాడు లవరే కాదు. అయినా నాకేమవుతుందని నీకెందుకు భయం? అయ్యో, నేను నీకెలా చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు చాలు. వాళ్ళెవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం. వెళ్ళిపో. వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు నా అనుకున్న తర్వాత గాయం అక్కడైనా, నొప్పి ఇక్కడే. డోంట్ వరీ. సంతోషం ఉన్న చోట సంతోషమే ఉంటుంది. బాధ అన్నది బార్డర్ దాటి రావాలంటే భయపడింది. నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. బీ హ్యాపీ. వస్తా. చెక్ చేసుకురా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఈ సాయం చేయకపోతే మా అక్క పెళ్లి జరిగేదే కాదు. రే, నేను నీ ఫ్రెండ్ రా. నువ్వేం వరి కాకు. వెళ్ళి పెళ్లి పనులు ఆ చూసి శంకర్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. వచ్చినా నీ వర్క్ రానివ్వనరా. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నా. అన్నయ్య, అన్నయ్య, గ్రేట్ అన్నయ్య. గ్రేటా? అవునన్నయ్య. తమ్ముడు కోసం నువ్వు చేసిన త్యాగం విన్నాక నా మనసు కదిలిపోయింది అన్నయ్య. అప్పుడెప్పుడు అన్న కోసం తమ్ముడు త్యాగం చేసింది విన్నాను, కానీ ఒక తమ్ముడు కోసం ఏ అన్నయ్య ఎంత త్యాగం చేయలేదు. నువ్వు గ్రేట్ అన్నయ్య. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. అన్న గొప్పతనం మెచ్చుకోవడం కూడా తప్పేనా? ఏమన్నావురా? బతుకుతాడో లేదో తెలియని తమ్ముడు కోసం నువ్వు పడుతున్న తప్పను చూస్తూ ఉంటే
నీ తమ్ముడుగా నేనెందుకు పుట్టలేదని ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. పుట్టాల్సింది నీకు బెడ్ వేసి పెట్టేవారు ట్యూబ్ అన్న తప్పైందన్న. అన్న ప్రేమ కోసం హాస్పిటల్ ఏంటి ప్రాణాలైనా ఇచ్చేస్తాను. తమ్ముడు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. అన్నకి ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, కానీ ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు, అయ్యో కానీ ఎన్నాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా. డబ్బులు సమస్య కాదు అన్నకి. హాస్పిటల్లో తమ్ముడే అంత బాధపడుతుంటే అది చూసి అన్న ఇక్కడ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? తీసుకొచ్చిందమ్మా. అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య, గ్రేట్ అన్నయ్య నువ్వు. ఏందయ్యా నువ్వు అన్నని ఏం చేస్తున్నావు? అన్నయ్య ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవ్వకు, ఫీల్ అవ్వకు. నా లెక్క ప్రకారం వీడేదో చేస్తున్నాడు. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పులేదు, కానీ ఎన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. సంతోష్ బండిది. డాక్టర్ నమస్తే సార్. కండిషన్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు, బతుకుతాడా? ప్రయత్నిస్తున్నాం. ఇంకెంతకాలం చెప్పండి. చెప్పడం కష్టం సార్. కనీసం వీడు రికవరీ అవుతాడన్న గ్యారంటీ అయినా ఇవ్వగలరా? చెప్పండి. గ్యారంటీ అంటే నాకు సమాధానం కావాలి. 90% ఛాన్సెస్ అయితే లేవు సార్. మిమ్మల్ని ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి వీడి ఒళ్ళంతా తూట్లు పొడిచారు. ఇప్పుడేమో గ్యారంటీ లేదంటున్నారు. అన్నయ్య వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డాక్టర్ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓరే సంతోష్, నువ్వు చెప్పింది నిజంరా. డాక్టర్లకు డబ్బులిచ్చి వీడికి నరకం చూపించాను. నన్ను క్షమించరు. ఐఎమ్ సారీ. సారీ సారీ. ఇక నిన్ను బాధ పెట్టలేదురా. నా వల్ల కాదు. అన్నయ్య నేను చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రామాయణంలో వాలి చనిపోయాడు, సుగ్రీవుడు బతికాడు. కానీ మన జీవితంలో సుగ్రీవుడు చనిపోయాడు, వాలి బతికే ఉన్నాడు. త్వరలోనే మన పెళ్లి. సైలెంట్ గా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. తాగేవాడికి లేని బాధ చూసేవాడికి ఎందుకు? డాక్యుమెంట్స్ గురించి వెళ్ళావు కదా, పని అయిపోయింది. కరెక్ట్. మిగిలిన విషయాలు నీకెందుకు? ప్రాబ్లం సాల్వ్ చేయరని పంపిస్తే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకొచ్చావురా. అంతా నీకు అవసరం అంటావా? వీడు ఎప్పుడు ఇంతే పోయిరుకోవడం అలవాటేగా. ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అలా చేస్తే ఇలాగే జరుగుతుంది. అనుకోకుండా పరిచయం అమ్మాయి గురించి నీకెందుకురా? అప్పుడు పరిచయం అయింది, ఇప్పుడు ప్రేమగా మారింది. ప్రేమ